ఏపీలో దళితుల మీద తప్పుడు గంజాయి కేసులు ఏ విధంగా పోలీసులు ప్లాన్ చేసి తప్పుడు ఎఫ్ఐఆర్లను దళితుల మీద కట్టి వాళ్ల జీవితాలను, బతుకులను, భవిష్యత్తులను ఏ విధంగా నాశనం చేస్తున్నారో చూడండి అంటున్నారు దళిత సంఘాలు. తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టడం కోసం కార్లను కొనడం, సిమ్ములను కొనడం, దళితుల్ని ఎరవేసి వాళ్ల మీద తప్పుడు కేసులు కట్టి వాళ్లను జైలుకు పంపించి పోలీసు వాళ్ల టార్గెట్ల కోసం, రివ్యూల కోసం ఈ విధంగా అప్లికేషన్ కడుతున్నారు. ఇది చాలా దారుణమైన అంశమని దళితులు ఆరోపిస్తున్నారు. రక్షించాల్సిన పోలీసులే రాక్షస భటులుగా మారి రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజల్ని, ఎస్సీలను, దళితుల్ని ఏ విధంగా హింసిస్తున్నారో చూడండి అంటూ దళితులు వాపోతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘన కూడా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంతకు దిగజారిపోయిందని, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రభుత్వాలు ఇంత నీచానికి దిగజారాలా అంటూ దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. నమస్తే సార్. మనకి 6 లిస్టు పెట్టమన్నారు సార్. 6 ఓకే. అది రెడీ చేసుకోండి. ఎన్ని గంటలకు ఇస్తారు నాకు? మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే రైట్. ఓకే, కుదిరితే ఇప్పుడు తీసుకెళ్ళిపోతే సాయంత్రం కల్లా తీసుకోవచ్చు. ఓకే. మాకు ఇంకా డైరెక్ట్ ఉన్నాయా లేకపోతే మామూలుగా ఎలా పడతాలు పెట్టేసుకోండి? అంటే 2 బళ్ళు మీద కారు ఏంటి? మర్చిపోయి దగ్గర ఏదో కారు ఉందన్నారు. కారులో చూపించుకున్నారా? ఉందంట కారు. ఏమో మరి క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ గారు ఇస్తారు అని మన బస్ వస్తం గారు ఫోన్ చేశారు. ఆయన కాదు, మన డిఎస్పీ సెంట్రల్ జోన్ డిఎస్పీ గారు చెప్పారు. అయితే క్రైమ్ డిఎస్పీ ఆయన అడిషనల్ ఎస్పీ గారిని అడుగుతాను. ముందు తీసేసుకోనా లేకపోతే అక్కడ నుంచి తీసుకెళ్ళాలా? నేను ఎక్కడి సార్? ఇప్పుడు నేను డిటీసీకి వచ్చి తీసుకెళ్ళాలా లేకపోతే స్టేషన్ తీసుకొచ్చేసావా? స్టేషన్ తెచ్చేసుకుంటే రికార్డు స్పీడ్ గా అయిపోతుంది. సాయంత్రం 5 గంటల కోట్ల కొట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటే మీ రికార్డు రాసేవాడు ముద్దాయి దగ్గర ఉంటేనే స్పీడ్ గా అవుతుంది. ఓకే ఓకే రైట్. డిలే అయిపోతుంది. మామూలు పంపించేస్తాం సార్. ఇప్పుడే పంపించేస్తాం మా వాళ్ళని మీ దగ్గర పంపించేస్తాం. అలాగే సార్. ఓకే రైట్.